నేనే పోయి భిక్షమెత్తుతా ఉన్నాను ఇంటింటికి పోయి. నా కొడుకులకి ఏమిటికి నేర్పి, నా విద్య వాళ్ళకి నేర్పి, వాళ్ళే భిక్షమెత్తుకున్న తిరగాల అనేది ఒక భాషము. నా కొడుకు పెద్ద కొడుకు వంతు నేర్పింటి, అట్లనేది నేర్పింటి. వానికి హనుమయ్య అంట, హనుమయ్య. వానికి నేర్పితే వానికి ఇట్లా పంచగించి అంట కట్టించి, పేట గిట కట్టించి, వాని చేతికి వాద్యాలన్నీ ఇచ్చి, ఏదో అది ఆ పల్లి ఈ పల్లి తిరుక్కొని రాప్ప అని చెప్పి పంపితే పోయిండాడు. ఆడాడు వాంచిండాడు, ఒక ఇంటికి పోయిండాడు. వచ్చేసి ఈ అప్ప వచ్చేసిండాడు చూడే, ఈ ముఖవేణి పట్టుకొని వాళ్ళ తాత ముత్తాతలంతా ఇట్లా భిక్షాటం వస్తుండ్రి, సంవత్సరం వస్తుండ్రి. ఈయనకి రెడీ చేసి పంపిండారు చూడప్ప, రుమాలు ఏమి పంచేమి ఈడుండేది ఇదేమి అని చెప్పి, రారా మా ఇంట్లో 8 ఉండాయే, 8 ఉండాలి, 8 కాసుకొని ఉంటే అవి మెప్పుకొని ఉంటే నీకు సంబళము ఇస్తాము, 3 పొద్దులు భోజనము పెడతాము, రారా ఏమి ఎనుగొడ్డు ఉన్నట్లుండవు, కట్టె గాడిద ఉన్నట్లుండవు అని తిట్టేసిండారు. ఇదేమిటికి వాళ్ళేమో వయసు అయిన వాళ్ళు మస్తుగా వస్తుండ్రి, నువ్వు నేర్చుకొని ఈ పనికి పట్టుకుంటే ఇంకా పిల్లోడు నువ్వు ఏం రారా అని ఇట్లా తిట్టేసిండారు. తిట్టేస్తే వాడేం చేసిండాడు, ఇది నాకు సరిపోయింది కదప్ప అని చెప్పేసి ఆ ఇంటి ముందులే ఆ ఇంటి ముందులేలా ఒక రాయి తీసుకొని అంతా పగలగొట్టి అక్కడ పారేసి, ఆ వాద్యాలన్నీ పగలగొట్టి అక్కడ పారేసి పేట గీట పీకి ఆ బ్యాగ్లో పెట్టుకొని, అప్ప నీకేనప్ప సరే నాకు సరిలేదు అని చెప్పేసి అనేసి, అప్పటికి నాకేం అంటే నేనే ఇటువంటి మా తాత ముత్తాతలంతా ఏదో ఆ ఇంట్లో పిండి, ఆ ఇంట్లో నూకులు, ఆ ఇంట్లో రాగులు భిక్షమెత్తుకుని తిరుగుతాంగా, ఇంక బిడ్డలకి అలా ఈ పని పట్టించాలా అని చెప్పేసి నేను ఎవరికి నేర్పేది అది దాన్ని ఇది క్యాన్సల్ చేసేసి, ఈ నేర్పింటే నాయకట్లే వాళ్ళను ఎంతో గొప్ప కళావిధులు అవుతుండ్రి, నేను నేర్పలేదు సార్. ఇంతే దానికి కథ. ముక్కుకు ఉండే 2 దారులలో ఒక దారి గుండా నీటిని లోపలికి తీసుకొని మరొక దారి గుండా బయటికి పంపడాన్ని నీటి జాడ అంటారు యోగంలో. ముఖవేణి కళాకారుడైన తెంగళూరు అంజనప్ప గారు ఈ విద్యను చేసి చూపుతారు మనకు. 2 పొడవైన గొట్టాలను తీసుకొని తన 2 ముక్కుదారుల్లో పెట్టుకుంటారు. మనం ఒకదానిలో నీటిని పోస్తూ ఉంటే ఆ నీటిని లోపలికి పీల్చుకొని 2వ గొట్టం గుండా బయటికి పంపుతారు. అయితే మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ ముక్కు పనిని ఒక పక్క చేస్తూనే మరో పక్క నోటిలో ముఖవేణిని, జీనుగోవిని, వట్టిగోవిని ఉంచుకొని వాటిని పలికిస్తూ ఉంటారు. 85 ఏళ్లు దాటేసిన అంజనప్ప గారు ఒక్కరే మిగిలిన్నారు ఈ కళను చూపగలిగినవారు. ఇంత గొప్ప కళకు నెలవైన ఈ మహనీయుడు కడు పేదరికంలో మగ్గుతున్నారు. కడుపు నిండా కూడు, ఒంటి నిండా గుడ్డ, కాపురానికంత గూడు, 10 మందిలో గౌరవము దొరికి నెమ్మదిగా బతికేది ఎనడో కదా పల్లె కళాకారులు మన దేశంలో.